కోల్కతాలో జరిగిన వెంటనే నేను దీన్ని తీవ్రంగా ఖండించాను. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు 10 సలహాలు ఇచ్చాను. అలాగే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారికి కూడా పర్సనల్ సెల్ ఫోన్ నేను ఆయనతో మాట్లాడలేదు. ఇంకా ఇలాంటి చర్యలు ఒక డాక్టర్ యంగ్ అమ్మాయిని ఇలాగ రేప్ చేయడం ఘోరమైన పాపం. అంతేకాకుండా ఇది సీరియస్ క్రైమ్. దీన్ని మనం జస్ట్ ఖండిస్తే సరిపోదు, తగిన చర్యలు తీసుకుంటే. చూడండి, మిడిల్ ఈస్ట్లో 22 అరబ్ కంట్రీస్లో సంవత్సరానికి ఒక రేప్ ఉండదు. ఎందుకు? అది కట్ చేసి పడేస్తారు రేప్ చేసుకోండి. అర్థమైందా? అంటే మనకి డెమోక్రసీ ఉంది అని ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడుతున్నారు. లవ్ రిలేషన్ వేరా, కానీ ఇది చాలా దేవుని దృష్టిలో పాపం, దేశానికి పాపం. కాన్స్టిట్యూషనల్గా మిత్రులు సిజే చంద్రశేఖర్ గారికి ఒక 10 సలహాలు ఇచ్చాను. అది మేము మీడియాకు రిలీజ్ చేస్తాం. ఇలాంటి చర్యలు జరగకుంటే ఎలా కాపాడాలి, ఇలాంటి చర్యలు రేప్ చేసినప్పుడు ఆ రేపిస్ట్ని ఎలా ట్రీట్ చేయాలి, అలాగే చట్టాలు ఎలాగ అమలు చేయాలి, కొత్త చట్టాలు దీని విషయం పార్లమెంట్లో ఎట్లా పెట్టాలి అని ఒక 10 పాయింట్ ప్రెజెంటేషన్ నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి పంపించాను. మీడియాకి పంపలేదు. ఇప్పుడు నేను సంగారెడ్డి వెళ్తుండగా నేను ఇలా చూసి ఆగిపోయేసరికి మీరు నన్ను ఇన్వైట్ చేశారు. నా హృదయపూర్వక వందనాలు. నా సపోర్ట్ మీకు ఉంటుంది. నేను 382 అమీర్పేట అప్రజిత్ కాలనీ హైదరాబాద్లోనే ఉంటున్నాను కాబట్టి నా పూర్తి మద్దతు మీకు ఉంటుంది. అంతేకాకుండా ఏ విధంగా ఆ కల్కత్తా ఫాదర్ నిజంగా ఆయన హీరో. గవర్నమెంట్ డబ్బులు ఇస్తే నా పాప బాధపడుతుంది. నా పాపని రేప్ చేసినందుకు నేను డబ్బులు తీసుకోను అన్నాడు. ఎంత డబ్బు ఇస్తే ఆ అమ్మాయి ప్రాణాన్ని మనం కాపాడగలం? 1,00,000 కోట్ల, కోటి కోట్ల. ప్రాణం విలువ ఎంత? మన దేశంలో ప్రాణానికి విలువ 2 లక్షలు. అమెరికాలో హార్ట్ కాపీ అయితే యాక్సిడెంట్ అయితే 3 బిలియన్ అంటే 25,000 కోట్లు నష్టపరిహారం చెల్లించారు. నా దేశంలో, మన దేశంలో ముఖ్యంగా మహిళలకు, అమ్మాయిలకు, పిల్లలకు, వృద్ధులకు విలువ లేకుండా చేస్తున్నారు గణపతి. ఈ ధర్నాన్ని నేను హర్షిస్తున్నాను. We should do this kind of open dharna all over the country more and more and prosecute in a miserable way those rapists, terrorists. They should be treated equally like terrorists. Thank you very much. And we should hold them. I have written a letter to the Prime Minister of India, President of India, Chief Justice of India, with a 10-point advice so that this kind of rape will never be repeated. See, in the Gulf countries, 22 Arab countries, they will shoot if a young girl or a woman is raped, or they will, I don't want to even say, remove that private part. ఏంటి మన చట్టం? ఏది న్యాయం? 18 మందిని మర్డర్ చేసినోడు రోడ్డు మీద తిరుగుతున్నా. ఎనీవే, ఇది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి నేషనల్ ప్రాసెస్ IMA కనుక ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద డాక్టర్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ సర్వీస్. Grateful to all the practitioners and young students. Don't be discouraged. This will be an example. Thank you. We want justice. We want justice. We want justice. We want justice. We want justice.